ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరంతా ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని, క్షేమంగా ఉండాలని, దేవుని కృపలో ప్రతి దినము వర్ధిల్లాలని ఆశిస్తూ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానాన్ని మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనకన్నీ అసాధ్యమైన కార్యములుగా, తీరని సమస్యలుగా, పరిష్కారమే దొరకని బాధలుగా కనిపిస్తాయి కదండి. కొన్నిసార్లు మనం అనుకుంటాము, అబ్బా, ఈ శ్రమను, ఈ బాధను దేవుడు కూడా తీర్చలేడేమో, నాది చాలా పెద్ద సమస్య, దేవునికి కూడా ఈ బాధను తీర్చడం అసాధ్యమేనేమో అనే నిర్ణయానికి వస్తాము. లేదు ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవునికి ఈ లోకంలో అసాధ్యమైనవంటూ, కష్టమైనవంటూ, చెయ్యలేని పనులంటూ, తీర్చలేని శ్రమంటూ ఏమీ లేదండి. ఆయనకు మాత్రమే సమస్తము చేయుటకు ఎంతో శక్తి ఉంది. ఒక్కసారి మన పితరులైన ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచిస్తే వారి జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడండి ఆ దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తరువాత ఆ ప్రజలు, పిల్లలు, తల్లులు, పురుషులు, వారికి కావలసిన వస్తు సామాగ్రి ఇలా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ఫరో సైన్యం వారిని తరుముతూ గుర్రాలతో, కత్తులతో, ఆయుధాలతో వస్తున్నారు. ముందుకు వెళ్తేనేమో ఎర్ర సముద్రం ఉప్పొంగుతుంది. ఇక ఇశ్రాయేలు ప్రజల బాధను చూడండి. ముందుకు వెళ్లాలంటే సముద్రంలో మునిగిపోతామేమోనని భయం, వెనక్కి వెళ్లాలంటే ఫరో సైన్యం చేతిలో చస్తామేమోనని భయం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలను ఏ మనుష్యుడైనా రక్షించగలిగినాడా? ఏ ఒక్కరైనా ఆ కష్టం నుండి వారిని తప్పించగలిగినారా? మనుషులకు ఇది అసాధ్యము కదా. ప్రియులారా, వాస్తవానికి మనుషుని జ్ఞానంతో ఆలోచిస్తే ఆ ప్రజలు ప్రాణాన్ని కోల్పోవడం తప్ప వేరే మార్గమే లేదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మోషే భక్తుడు, ఇశ్రాయేలు ప్రజలు వారి చేతులెత్తి యెహోవాకు మొరపెట్టడం ప్రారంభించారు. ప్రియులారా, మొరపెట్టిన దేవుడు సహాయం చెయ్యకుండా ఉంటాడా? వెంటనే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఇశ్రాయేలీలందరూ సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయారు. వెంటనే సముద్రం మరలా ఉప్పొంగుచుండగా యెహోవా ఐగుప్తు ప్రజలనందరినీ నాశనం చేశాడు. ప్రియులారా, ఇది మనుషులకు అసాధ్యమైన కార్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో మనం కూడా చేతులెత్తి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. శత్రు భయము ఎదురైనప్పుడు, శోధన కలిగినప్పుడు, పరిష్కారమే దొరకని సమస్యలు వచ్చినప్పుడు దేవుడే మనకు దిక్కు, ప్రార్థనే మనకు ఆయుధం. ప్రార్థన మాత్రమే మనలో గొప్ప ధైర్యాన్ని నింపుతుంది. ప్రియ విశ్వాసి, దేవునిని నమ్మిన మనము నాకన్నీ సాధ్యమే అని అతిశయించొద్దు. నాకేం చేత కాదు ప్రవ్వా, నేనేం చెయ్యలేను తండ్రి అని మనల్ని మనం తగ్గించుకొని ఆయన పాదాలను పట్టుకొని విశ్వాసంతో ప్రార్థించితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనల్ని గొప్ప వ్యక్తులుగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని హెచ్చిస్తావో, ఆయనను గనపరుస్తావో, ఆ దేవుడు కూడా నిన్ను హెచ్చిస్తాడు. నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ చేతి పనిని ఆ దేవుడు హెచ్చిస్తాడు. నీవు చెయ్యు ప్రయత్నాలన్నిటినీ సఫలపరుచుతాడు. ఈ దినమున దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు. తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, నిన్ను దీవించుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నమ్మితే, మనం విశ్వసిస్తే మనము కూడా దేవుని ద్వారా అద్భుతాలను పొందుకుంటామండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే దేవునికి ప్రార్థించారు, గొప్ప విడుదలను పొందుకున్నారు. ఈనాడు మన జీవితంలో కూడా ఎన్నో బాధలొస్తాయి, శ్రమలు సంభవిస్తాయి, శోధనలు, నిందలు, ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితిలో మనమేం చేస్తున్నామనేది చాలా ముఖ్యమండి. మనుషుల సహాయాన్ని అడుగుతున్నామా, లేక సొంత ఆలోచనలను ఆలోచిస్తున్నామా,
లేక పిరికి వారముగా భయపడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా? ప్రియులారా, ఈనాడు చాలా మంది అన్ని విధాలుగా ప్రయత్నించి ఎక్కడ సహాయం దొరకకపోతే ఆఖరికి ప్రభువును ఆశ్రయిస్తారు. అలా ఉండకూడదండి విశ్వాసులం మనం. ముందుగానే ఆ ప్రజల వలె దేవుని సహాయాన్ని కోరుకోవాలి, ఆయనను వేడుకోవాలి, కన్నీటితో మొరపెట్టాలి, దేవునిని బ్రతిమిలాడాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఉద్యోగం పొందుకోవడం నీకు అసాధ్యమైన కార్యంగా కనిపిస్తుందేమో. అప్పుల నుండి బయటపడడం నీకు అసాధ్యంగా ఉందా? అనారోగ్యాన్ని, జబ్బును, రోగాన్ని, వ్యాధులను జయించడం నీకు అసాధ్యంగా కనిపిస్తుందా? పిల్లలు పుట్టడం ఇక నా జీవితంలో జరగని పని అని బాధపడుచున్నావా? వివాహం జరగడం కుదరని పని అని చింతిస్తున్నావా? నా పిల్లలు చర్చికి రావడం అసాధ్యం, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు మమ్మను విడిచిపెట్టడం అసాధ్యములే అని అనుకుంటున్నావా? ప్రియ విశ్వాసి, ఈనాడు మానవుని జీవితంలో ప్రతి కార్యము నిజముగానే అసాధ్యంగా కనిపిస్తాయండి. కొన్ని సమయాలలో ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో కూడా అర్థం కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన దేవుడు వారిని ప్రాణాలతో ఉంచి వారి అక్కరలు, కొరతలు, వారి ప్రతి సమస్యను తీర్చి వారిని చక్కగా పోషించిన దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడండి? నీకెందుకు సహాయం చెయ్యడు? తప్పకుండా నీ జీవితంలో కూడా గొప్ప కార్యములను జరిగిస్తాడు. విశ్వాసంతో, కన్నీటితో, పట్టుదలతో ప్రార్థించు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడన్న నమ్మకం కలిగి ఆ దేవాది దేవునికి నువ్వు మొరపెడితే నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేస్తాడు. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని దేవుడు మనల్ని చూస్తూ చెబుతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నుండి నీ జీవితంలో ఏదైతే అసాధ్యముగా, జరగని పనిగా ఉంటుందో దాని విషయమై నువ్వు మొరపెట్టడం ప్రారంభించు. తప్పకుండా దానిని నీ జీవితంలో సాధ్యం చేస్తాడు ఆ దేవుడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, ఈనాడు మా జీవితంలో ఎన్నో అసాధ్యమైన కార్యములుగా, తీరని సమస్యలుగా ఉంటున్నాయి దేవా. ఎంతో దుఃఖిస్తున్నాము, ఎంతో బాధపడుతున్నాము తండ్రి. కానీ ఎటువైపు నుండి సహాయం పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము దేవా. అయ్యా, గడిచిన దినములలో మా బాధను చూచిన దేవుడో తండ్రి, ఈ దినమున మా విషయమై గొప్ప కార్యాన్ని చెయ్యాలని, మా జీవితంలో వెలుగును నింపాలని మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మా జీవితంలో కూడా అసాధ్యమైన కార్యములను సాధ్యం చెయ్యాలని మీరు కోరిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు పోషించే దేవుడో తండ్రి, మీరు స్వస్థపరిచే దేవుడవు, బాగు చేసే దేవుడవు, నీ బిడ్డల జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మీ యొక్క జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని, భద్రత, కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుల నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వారి బాధ, వారి సమస్య, దిగులు ఎలాంటిదైనప్పటికీ మీరే మీ సొంత సమయంలో బిడ్డల ఎడల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి రిక్వెస్ట్ కూడా మీ సమాధానం దయచేయండి ప్రవ్వా. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి, వారిలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. వారి చేతి
కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు కావలసిన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. దుష్టుల నుండి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, బిడ్డలు కూడా ఈ దినమంతా ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో తప్పిపోకుండా నమ్మకస్తులుగా ఉండుటకు మీరే సహాయం చెయ్యండి నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారో, ఎందరైతే మీ వద్దకు రాకుండా లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మారు మనసును దయచేయండి ప్రవ్వా. ఈ దినమున వారు కూడా మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని వెళ్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్నారో ఆ బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి, రాసే హస్తాలని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సఫలతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. యవన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం చెయ్యండి అయ్యా. వివాహం జరిగిన భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకోకుండా, దూషించుకోకుండా, విడిపోయిన కుటుంబాలుగా ఉండకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఒకరిని ఒకరు ప్రేమించుకొని, క్షమించుకొని మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా. కృప చూపించండి. అలాగే దేవా, ఈనాడు విడిపోయిన కుటుంబాలను కూడా మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన తోడబుట్టిన వారిని కలపండి దేవా. విడిపోయిన స్నేహితులను, సంఘస్థులను మరలా కలపమని మీ యందు ఆనందించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులన్నిటినీ కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే ఈ దినమున హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. బయటికి వెళ్ళి వస్తుండగా ఆశీర్వదించండి. ఇంటి నుండి బయటకు వెళ్తుండగా మీరు ఆశీర్వదించండి దేవా. మీ మెండైన దీవెనల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు
పాపంలో లోకంలో జీవించేవారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. ప్రతి బిడ్డకు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం ఏమిటో, బాధ ఏమిటో, వ్యాధి ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ప్రతి రిక్వెస్ట్ కూడా గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. బిడ్డల్ని రక్షించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ చిత్తమైతే ఆ యొక్క కేసులన్నిటినీ కూడా కొట్టివేసేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.